తినాలి, సాల్ట్ తినాలి. న్యాచురల్ సాల్ట్ తీసుకోండి, ఇంకా మార్కెట్లో దొరుకుతున్నాయి. సన్నుప్పు వాడడం మీరు మానేయండి, మార్కెట్లో సన్నుప్పు ప్రొడక్షనే ఆపేస్తారు. మీరు వాడుతున్నారు కాబట్టి వస్తున్నాయి. మీరు వాడడం మానేస్తే మీరు ఏది వాడుతారో అవే ఈ మార్కెట్లో దొరుకుతాయి. కాబట్టి రాక్ సాల్ట్ వాడడం మంచిది. అంటే మనం చేసే ఈ చిన్న చిన్న తప్పులు కూడా మన హెల్త్ మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏదైనా ఫ్రై చేసుకొని తినాలి అని అనుకున్నప్పుడు కూడా, ఇప్పుడు స్నాక్స్ ఏమైనా చేసుకొని తిన్నప్పుడు కూడా అంటే ఆ ఫ్రై చేసే దాంట్లో కొంచెం వంటామదం వేయండి, ఫ్రై చేసుకొని తినండి. ఈ వంటామదం ఏం చేస్తుంది అని అంటే బాడీలో డీటాక్స్ చేస్తుంది మొత్తం. మనం టేస్ట్కి తినడం జరుగుతుంది. దాన్ని అంటే ఒక్కటి బాగా ఆలోచించాలి, తినే ముందు ఒక్కసారి ఆలోచించాలి. నేను తింటున్నా, మరి ఫ్రీగా మోషన్ అయ్యేదాన్ని కూడా నేను ఏం చేస్తున్నా అనేది కూడా ఆలోచించాలి కదా. ఇన్పుట్ అవుట్పుట్ రెండు ఉండాలి, రెండు బ్యాలెన్స్గా ఉండాలి. మనం 1 లీటర్ వాటర్ తాగినామంటే ఖచ్చితంగా 900 ml వాటర్ యూరిన్కి వెళ్ళాలి. మనం వెళ్ళట్లేదు అని అంటే ఒక 1/2 లీటర్ మాత్రం యూరిన్కి వెళ్తే మిగతా 1/2 లీటర్ బాడీలో ఉండి ఎక్స్ట్రా ఫ్యాట్ని డిపాజిట్ చేస్తుంది. అంటే కిడ్నీని ఓవర్లోడ్ చేసేసి కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలామంది అనుకుంటారు వాటర్ ఎక్కువ తాగితే హెల్దీ అని చెప్పేసి. మనం చూడండి ఏ వాటర్ తాగుతున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ అండి. ఈ చిన్న చిన్న అవేర్నెస్ లేకపోవడం వల్ల ఈరోజు కిడ్నీ సమస్యలు ఎక్కువ పెరిగాయి. కిడ్నీ సమస్యలు ఎప్పుడైతే మొదలవుతాయో జాయింట్ పెయిన్స్ కూడా, అంటే బోన్ రిలేటెడ్ సమస్యలు కూడా ఎక్కువైపోతాయి అన్నమాట. కాబట్టి ఈ చిన్న చిన్న అవేర్నెస్ లేకపోవడం వల్లనే మనకి ఈరోజు ఇన్ని జబ్బులు, ఇన్ని క్రానిక్ డిసీజెస్ వస్తున్నాయి. ఒకసారి మోకాలు నొప్పులు వస్తే తగ్గవని అంటారు. ఎవరండి చెప్పింది తగ్గదని? అన్ని డిసీజెస్ తగ్గుతాయండి. ఒకటి వచ్చింది అంటే ఖచ్చితంగా మధ్యలో వచ్చింది మధ్యలో పోతుందండి. ఈ అవేర్నెస్ అనేది రావాలి. అవేర్నెస్లో మనం జీవించాలి. ఈ అవేర్నెస్లో మనం ఎప్పుడు మనం ఒకసారి ఆలోచిస్తే ఎలాంటి క్రానిక్ డిసీజ్కి లేవు.